నుంచి బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు, బీజేపీ నుంచి పల్లాటి వెంకటరెడ్డి గారు. ముందుగా శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీరు చూస్తున్నారు. మొదటగా హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చారు, దాని తర్వాత పిలిచారు, విచారించారు, దాని తర్వాత కేటీఆర్ కి ఇచ్చారు, పిలిచారు, విచారించారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి ఇస్తారు అనే ఉత్కంఠ రేపుతున్న తరుణంలో సంతోష్ రావుకి ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఎవరికి ఇస్తారు అనే అనుమానం ఇప్పుడు ప్రజలు ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందంటారు తెలంగాణలో? అంటే ఇదేమో లొట్టపీసు కేసు అని కేటీఆర్ వాదిస్తుంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కాంగ్రెస్ వాదన. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది అందరూ ఒప్పుకుంటున్న విషయం, అందరూ చెప్తున్న విషయం. విచారణ సందర్భంగా బండి సంజయ్ గారు కానీ ఇంకా మిగతా అందరూ ఎవరైతే విచారణకు హాజరయ్యారో అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడు నాకు ఇది ఏమనిపిస్తుంది అంటే టీ కప్పులో తుఫాన్ లాగా మారిపోతుందా ఏంది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా వరకు ఇలాంటి హడావిడ్లు చూసాం మనం. ఏది గంజాయి కేసులు చూసాము, డ్రగ్స్ కేసులు చూసాము, నానా హడావిడి చేసేసి అట్లాగే అక్రమ కట్టడాలు కూల్చడం చూసాము. ఇవన్నీ చూసాం మనం. చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా అలాగే ముగుస్తుందా ఏంది అనిపిస్తుంది. ఎందుకనంటే కొన్ని రోజులు ఈ సినిమా నడిపించేసి పబ్లిక్ మూడ్ ను డైవర్ట్ చేసేసి పబ్లిక్ ఇప్పుడు చాలా అసంతృప్తితో ఉన్నారు రూలింగ్ గవర్నమెంట్ మీద. ఆమె హామీలు నెరవేర్చలేదు, చాలా వరకు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. సో కాబట్టి ఆర్థిక సంక్షోభం ఒక దిక్కు నడుస్తుంది రాష్ట్రంలో ఒకట. ఇవన్నిటిని డైవర్ట్ చేయడము, ఈ టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ గనక పబ్లిక్ వ్యతిరేకత వస్తే అధికార పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఈ మధ్యనే ఈ హడావిడి స్టార్ట్ అయింది గ్రామీణ ఎన్నికల తర్వాత. కాబట్టి ఇది కూడా కొన్ని రోజులు నడిపించేసి ఎన్నికల సమయంలో షెడ్యూల్ వచ్చేసిందని చెప్పేసి అన్ని ఆపేసేసి మళ్ళీ ఇది చేస్తారేమో అని చెప్పేసి చాలా మంది లోపల డౌట్ ఉంది. ఇవాళ ఇవాళ సంతోష్ కుమార్ గారికి ఇచ్చినా లేకుంటే ఇంకెవరికి నోటీసులు ఇచ్చినా రేపు కేసీఆర్ గారికి కూడా ఇస్తారు. గతంలో కూడా పిలిచారు కదా విచారణ, గతంలో వేరే కాళేశ్వరం విషయంలో ఇట్లా. అలాగే కేసీఆర్ కూడా ఇస్తారు. అదేం పెద్ద గొప్ప విషయమేం కాదు. కేసీఆర్ కూడా పిలుస్తారు, కవితను కూడా పిలుస్తారు, అందరినీ పిలుస్తారు. మళ్ళా ఇంకా విపక్షాల వాళ్ళని ఇంకెవరినైనా పిలుస్తారేమో తెలియదు. కాకపోతే ఈ విచారణ అనేది ఏదో ఒకటి తేల్చాల. జరిగిందా జరగలేదా, జరిగితే ఇది చట్టబద్ధంగా జరిగిందా, చట్టబద్ధంగా అయితే కాదు. చట్టబద్ధంగా జరగాలి అంటేనంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి, హోంశాఖ యొక్క అనుమతి, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ భద్రతా పరంగా జాతీయ భద్రత దృష్ట్యా తీసుకునాల్సినటువంటి నిర్ణయాలు తీసుకునాల్సిన సందర్భంలో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అనేది అది పర్టికులర్ గా కొందరు వ్యక్తుల పైన చేస్తారు కొన్ని సందర్భాలు. అంతేకాని దానికి పర్మిషన్ ఉండాలి కదా శ్యామ్ సుందర్ గారు. అదే అనుమతి ఉండాలి. ఇప్పుడు మొన్న ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఐపీఎస్, మరి ఆయన ఐపీఎస్ ఎట్లా చేసిండో తెలియదు కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది చెయ్యొచ్చు, ఇది నా తప్పు కాదు అన్న. 100% అది తప్పే, అది చట్టబద్ధం కాదు, చట్ట విరుద్ధమైన పని అది ఫోన్ ట్యాపింగ్ అనేది. ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు చేసిండ్రని ఒప్పుకున్నట్టు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు అన్నారు అంటున్నంటే ఆ పార్టీలో ఒక మా స్థాయిలో ఉన్న నాయకుడు, ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే హరీష్ రావు ఏం చేసిండు మరి ఇప్పుడు జనరల్ గా చేసేది ఏదైనా దేశ భద్రత విషయంలో లేకుంటే దేశానికి ఏమైనా ముప్పు వస్తుంది పలానా వాళ్ళతో అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంటెలిజెన్స్ కోసం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేసే పని. గవర్నమెంట్ జయించింది అంటే హరీష్ రావును జయించారు. హరీష్ రావు అయితే అలా కుటుంబ సభ్యుడు, మరి ఆయన కూడా భద్రత పరంగా సమస్యలు వచ్చినాయి అనేది ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అది బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేయిస్తుందా, ఎవరు చేసినా అది చట్ట విరుద్ధమైన చర్యనే. చట్ట విరుద్ధంగా ఎవరు చేయడానికి లేదు. ఈ విచారణ అనేది ఏదో ఒకటి తేల్చాలి. ఎవరు దోషులు ఎవరు కాదు, ఎవరెవరిని విచారించారు, ఎట్లా బాధితులు అయ్యారు, బాధితుల సినీ యాక్టర్ల వాంగ్మూలం కూడా తీసుకోవాలి. సినీ యాక్టర్ల పేర్లు కూడా వచ్చినాయి కొంతమంది, తర్వాత సెలబ్రిటీల పేర్లు వచ్చినాయి, చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయంలో. కాబట్టి ఇవన్నీ ఏ సందర్భంలో చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా
పిఆర్ఎస్ నాయకులు అప్పటి కమ్యూనికేషన్ మంత్రి ఇప్పుడు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ బాధ్యత ఉంది. వారు సమాధానం చెప్పాలా ఎందుకు జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది. ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఏదో ఒక అక్కమ్మ కబుర్లు చెప్పేసి మేము తప్పించుకుంటాము, ఇదంతా మామూలు కేసు అది ఇది అంటే నడిచే వ్యవహారం కాదండి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి పదవులు కోల్పోయారు కాబట్టి వాళ్ళు బాధ్యతలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా వాళ్ళు సమాధానాలు చెప్పాల్సి ఉంటది. అట్లాగే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఈ విచారణ జరిపించాలి. ఏదో కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నట్టుగా జరపకుండా అసలైన దోషులు ఎవరో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఈ సెట్ కూడా ప్రత్యేకంగా తొందరగా విచారణ ముగించాల్సిన అవసరం ఉంది, ఏళ్ల తరబడి కొనసాగించకుండా. కాబట్టి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యవహారాలు కాబట్టి ఇది ఏదో సాధించేస్తుంది మనం అని అనుకోవడానికి కూడా లేదు. అది రైట్.